నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు అంకమ్మరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ అవుతాడా లేదా అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? పేర్ని నానికి సంబంధించిన అంశం అతనిట్టు అదుపులో తీసుకుంటారు, అందుట్లో అనుమానం లేదు. ముందు వెనక కాస్త, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు అనే దాని మీద. ఇదే కనుక ఆ గోడౌనే పేరు నాని పేరు మీద కనుక ఉన్నట్టయితే ఈ పాటికి అదుపులో తీసుకుని ఉండేవాళ్ళు. అంటే ఆడ మనిషి ఉన్నారా, వదిలిపెడతారా అని కూడా అడగొచ్చు. కాదు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అసలైన ముద్దాయి పేరు నాని. దానికి సంబంధించిన ఆధారాలు, అలాగే ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినంత వరకు ఈయన ప్రమేయం కూడా ఉంది. మరి ఆనాటి పౌర సరఫరాల శాఖ మంత్రి కావచ్చు, చాలామంది ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో చేశాడు. ఎందుకంటే ఇన్ని 175 నియోజకవర్గాల నుంచి అందరూ సహకరిస్తేనే కదా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. అది కాకినాడకి వెళ్తేనే కదా అక్కడి నుంచి బయటకు వెళ్ళింది ఆ బియ్యం అనేది. కాబట్టి ఇందుట్లో ఎవరెవరు ప్రమేయం ఉంది ఏంటనేది ఇప్పుడు ఇక్కడ ఆయన గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైనవి కాబట్టి, మాయమైనవి అని చెప్పి వీళ్ళు అభియోగం మోపిన గంట గడవ తలికే వెళ్ళేసి నిజమే దానికి ఇంతవరకు ఎంత అయిందో చూడండి, మేము డబ్బులు కడతామని చెప్పని అది అంటే లిఖితపూర్వకంగా ఆయన ఇచ్చేసి డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి నేరం అంగీకరించినట్టే కదా, దొంగతనం మేము చేసామని ఒప్పుకున్నట్టే కదా. దానికి సంబంధించినటువంటి వరకు ఆమె పేరు మీద ఉంది కాబట్టి, ఇతను దాంట్లో ప్రధాన ముద్ద ఇతనే కాబట్టి దాన్ని ఏ విధంగా ఆధారాలతో బయటపెట్టాలి. అదేదో మామూలుగా ఒక మాట రూపేణా చెబితే సరిపోదు. రెండో ముద్దాయిని కూడా అదుపులో తీసుకున్నారు. మాట రూపేణా చెబితే ఇప్పుడు న్యాయస్థానాల్లో మిగిలిన వాళ్ళందరికీ ఏ విధంగా తెలుసుబడి వస్తుందో చూస్తూనే ఉన్నారు. కాబట్టి పక్కా ఆధారాలతోటి ఆయన అదుపులో తీసుకోవాలని చెప్పని భావించినందువల్లే కాస్త ఆలస్యం జరుగుతుందని అయితే మాత్రం నేను భావిస్తున్నా. సరే, దానికి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని చెప్పని ఒక మాట కూడా వినపడతా ఉంది, అధికారులు కాపాడుతున్నారనే మాట కూడా వినపడతానే ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. చూస్తూ ఉంటే కొంత అది కూడా మనం కాదనలేని సత్యంగానే కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో నిన్న అతను బయటకు వచ్చేసి లుకౌట్ నోటీసులో ఉన్న సందర్భంగా కూడా బయటకు వచ్చేసి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మా సతీమణిని జయసుధ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళ మీదకి వెళ్తారా, మీ ప్రతాపం చూపిస్తారా, మీకు పేరుని నానియో కుమారుడో కదా కావాల్సింది, అతనే వాళ్ళు ఏమన్నా చెయ్యండి, ఆమె జోలికి మీరు వెళ్తారా, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారని చెప్పని అతను చెబుతున్నాడు. ఇక్కడే వాళ్ళు పక్కదారి పట్టించే విషయంగా ఈ విషయాన్ని పక్కదారి మళ్లించడానికి కావాల్సినటువంటి నాటకాలు ఆడుతున్నారని అయితే నేను చెప్పగలను. ఇలాంటి వాటిలో దిట్ట పేరుని నాని, ఇందులో కొత్త ఏమీ కాదు అతను. మరి గతంలో ఆయన మాట్లాడుకున్న చాలామంది కూడా ఏం మాట్లాడుతున్నారంటే పేరుని నాని సంబంధించి ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు అదుపులో తీసుకోలేదు అని చెప్పని భావిస్తూ ఉన్నారు. కొన్ని ఆధారాలు ఉండవ మాట కూడా వాస్తవమే. దానికి సహకరించాలి, అధికారులు సహకరించాలి, అభియోగాలు ఎదుర్కొనే వాళ్ళు కూడా సహకరించాలి. ఇప్పుడు ఆమె పేరు మీద ఉంది, మాయమైంది దానికి బాధ్యురాలు నేను అని చెప్పని ఆమె వచ్చి డబ్బులు కట్టింది. అంతటితోటి ఇది ఆగలేదు కదా. అంతటితో ఆగినట్టయితే అది వేరే విషయం. న్యాయస్థానంలో నడుస్తూ ఉంది, న్యాయస్థానం వాళ్ళకి మొన్నదాకా వెలుసుబాటు ఇచ్చింది. ఇప్పుడు రేపొద్దున ఎట్లా జరుగుతుందనేది చూడాలి. దీనితో పాటు ఈరోజు ఈ కుంభకోణానికి సంబంధించినన్ని ఇతను బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నా భార్యని కాపాడినట్టే లెక్క, కాబట్టి నిజంగా ఆయన హుందాతనానికి నేను మెచ్చుకుంటున్నానంటే నేను మెచ్చుకోలే, ఎవరికి కావాలి? అంతకుముందు నువ్వు ఎందుకు మెచ్చుకోలేదు? అంతకుముందు ఏం తప్పు చేశాడు? ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు కదా. మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథకం తీసుకెళ్ళాడు కదా, ఉమ్మడి రాష్ట్రాన్ని కావచ్చు, లేకపోతే విభజిత ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ కావచ్చు. మరి వాళ్ళు సతీమణి గారి గురించి మాట్లాడినా, లేదంటే వాళ్ళ కోడల గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి మాట్లాడినా, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా ఆ రోజు నువ్వు స్పందించలేదు కదా. మరి ఆ రోజు మరి నువ్వు బాధ్యత లేదా నీకు? ఇప్పుడు నీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కనపడతా ఉన్నాయా? ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకాలు. ప్రజల్లో ఒక రకంగా ఏమని చెప్పాలనుకున్నాడు తెలుసా అతను? ఇప్పుడు కనుక రేపు పొద్దున అదుపులో తీసుకున్నారనుకోండి, చూసారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినకుండా తీసుకున్నారు, మాట తప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటాడు రేపు పొద్దున. ఇదే నడుతాడు అంటాడు. చూడండి మీరు కావాలంటే. ఎటు ఆమెను అదుపులో తీసుకోవడం అనేది నిత్యం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అప్పుడు ఆ మాట అంటాడు. ఇట్లా మాట మార్చడానికి, ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది నియమించుకున్నారు, ఎవరెవరిని తిట్టాలి, ఎవరెవరిని పొగడాలనే దాని మీద. తిట్టే వాళ్ళ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఆ రోజు కొడాలి నానిని కావచ్చు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలను ఎన్నుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా పేరుని నాని గారిని తీసుకున్నారు, అమ్మడి రాంబాబు గారిని తీసుకున్నారు, ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ అనే అతన్ని తీసుకున్నారు. ఇక మిగిలిన పెద్ద వాళ్ళందరం కూడా జయకొండ రామేశ్వర గారు కావచ్చు,
లేకపోతే పద్మనాభం గారు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారో ప్రజలందరూ గమనించారు. అవును. అంటే మీరు ఏం చెప్పినా కూడా ప్రజల మనసులో మీరు చేసినటువంటి అకృత్యాలు, దోపిడీలు, దొంగతనాలు స్పష్టంగా వాళ్ళకి అర్థమైనవి కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అతి జగుస్పాకరమైనటువంటి మీ వ్యాఖ్యల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మేము దూరంగా కూర్చోబెట్టారు. ఈరోజు మీరు ఏదో లల్లాయి కబుర్లు చెప్తే ప్రజలు వినే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకుందామా, లేకపోతే ఆయన ఇట్లాంటి మెతక వైఖరి వహిస్తారు కాబట్టి మమ్మల్ని ఇలా మాట్లాడితే, ఆయన దేవుడిగా మేము భావించి మాట్లాడితే ఆయన పెద్ద మనిషి ఇలాంటి చేయడానంటే వాళ్ళు ఎట్లా అంటున్నారు, మీరు ఎందుకు తొందరపడతారు, ఆగండి అని చెప్పని అంటారేమో అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందనేది స్పష్టం. దాంట్లో ఆయన ప్రమేయం ఉంటుందని అయితే భావించాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఇప్పుడు మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు నీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన 3వ రోజే నేను తీసుకెళ్లేవాడు. మంత్రిగా కూడా అధికారులు కూడా మాట విని ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు, మీరు తీసుకున్నారు గతంలో. అందుకు మీ గుణపాఠం చెప్పారు కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటే రేపొద్దున పార్టీకి మనకు కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళు ప్రజారంజకంగా, చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తుంది ఈ కూటమి. దాన్ని అలుసుగా తీసుకొని మీరు మాట్లాడుతున్నారనేది అర్థమైపోతూ ఉంది. కానీ దాన్ని ఎలా అదుపు చేయాలో వాళ్ళకి తెలుసు నిస్సందేహంగా. కాబట్టి ఏం జరగాలో, ఏం జరుగుతుందో మీరే త్వరలో చూస్తారు. మీరు చెప్పారు నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారని. మీరు అన్న అరగంటలో వాళ్ళు వచ్చి చెప్పారుగా, వివరణ ఇచ్చారు కదా, ఆయన ఇచ్చారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇచ్చారు కదా. ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే మేము డబ్బులు చెల్లించాం కదా, అంతవరకే మమ్మల్ని సరిపెడతారని భావిస్తున్నారు. కానీ వాళ్ళ నిబంధనల ప్రకారం, సివిల్ సప్లై వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా ఇలాంటి మాయం చేస్తే వడ్డీయే కాకుండా అధికంగా 10 రెట్లు అదనంగా వాళ్ళ దగ్గర వసూలు చేసే సౌకర్యం కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరేదో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చట్టం తన పని దాన్ని చూసుకుపోయిద్ది. మీరు అమాయకుడని మీరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. మీరు అంత అమాయకుడు, ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు. మొన్న కూడా మాట్లాడారు కదా, ఒక అధికారిని కూడా మీరు ఏ విధంగా మాట్లాడారో అందరూ గమనించారు. కాబట్టి ఈరోజు మీరేదో సుమతి శతకాలు, వేమన పద్యాలు చెబితే జనం వినే పరిస్థితుల్లో లేరని అయితే మాత్రం ఆయనకి గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు పేరుని నాని వాళ్ళ వైపు అరెస్ట్ కూడా అవుతుందా లేదా సార్? అది ఇప్పుడు పేరుని నాని ప్రెస్ మీట్లో ఏం మాట్లాడే, ఒక మహిళ మీద ఇంత నీచంగా మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడుతున్నాడు. చట్టానికి మహిళ, వృద్ధురాల, లేకపోతే అందురాల ఇవన్నీ పట్టించుకోరు. పసిపిల్లల అని చెప్పి పట్టించుకోరు. చట్టం ఇప్పుడు పసిపిల్లలు నేరం చేస్తున్నారు, తీసుకెళ్ళి చిన్నపిల్లల్ని అట్టిపెట్టే కారాగారంలో అట్టిపెడుతున్నారు కదా, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయటకు వదులుతున్నారు కదా. అంటే వాళ్ళకు ఒక చట్టం అంటే ఏం లేదు కదా. ఎవరైనా నేరం చేసిన వాళ్ళని అదుపులో తీసుకుంటారు, శిక్షలు వేస్తారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ కొంత తగ్గిస్తారు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఉండ అభియోగాలను బట్టి ఎన్ని సంవత్సరాలు అయితే వేస్తారో వాళ్ళ సత్ప్రవర్తన బట్టి కొంత ముందు వెలుసుబాటు ఉంటుంది. లేకపోతే అన్ని రోజులు వాళ్ళు కారాగారంలో ఉండాల్సిందే, అది అందరికీ తెలిసిందే. కరుడు కట్టిన నేరగాడికి కూడా పిరోలు ఇస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం, హంతకులకి వీళ్ళందరికీ కూడా. కాబట్టి అలాంటి వెలుసుబాటు అయితే ఉంటుందే తప్ప అదుపులో తీసుకోకుండా మహిళని అట్లాంటి అంశాలు మీరు పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. ఎవరినైనా అదుపులో తీసుకుంటారు. ఇందిరాగాంధీ గారిని అదుపులో తీసుకున్నారు, భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన ఆమెని. కాబట్టి మీరేం పెద్ద గొప్ప కాదు. జయలలిత గారిని తీసుకున్నారు, మన కళ్ళ ముందు కనపడుతూనే ఉండే. మహిళలను మీరు ఏ విధంగా చిత్రీకరించారో, వాళ్ళని మాలో పోలీస్ స్టేషన్ పిలిచి ఏ విధంగా మీరు మాట్లాడారో గతంలో తెలుగుదేశం పార్టీ మహిళలందరం చూసుకున్నా కూడా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా చూసాం కదా, మహిళల మీద ఏ విధంగా దౌర్జన్యం చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మామూలుగా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చట్టానికి మహిళ, చిన్నపిల్లల, వృద్ధురాల ఇవన్నీ చూస్తారని అయితే నేను భావించను. చట్టం తన పని దాన్ని చూసుకుపోతుంది. నిస్సందేహంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు అనేది కొంచెం కాలయాపన జరిగినా కూడా ఆమెను అదుపులో తీసుకోవడం అనేది వాస్తవం. న్యాయస్థానం కూడా వాళ్ళకి ఇచ్చే వెలుసుబాటు కూడా దూరంగానే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్యలు, ఇప్పుడు 2వ ముద్దాయిని తీసుకున్నారు, అతని వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత ప్రథమ ముద్దాయి దగ్గరికి వస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.